ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వమే మాకు చాలా బాగుంది. అప్పుడంటే అన్నీ కూడా అందుబాటులో ఉండేవి. ఏది ఈ సచివాలయంలోననగా ఏదైనా మాకన్నీ అందుబాటులోనే వచ్చాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సంవత్సరం గడిచింది కానీ ఈ రైతు భరోసాని లేకపోతే ఈ పిల్లల విషయంలోన ఏది కూడా అందుబాటులో లేవు. ఈ అమరావతి అంటే మరి ఎప్పుడులలో అభివృద్ధి చేస్తానంటున్నారు కానీ అది ఎప్పటికి కావట్లేదు. గత వైసీపీలోని మాత్రం అన్నీ ఈ స్కూల్ పరంగా దేనికైనా అభివృద్ధి చేస్తూ ఇంగ్లీష్ మీడియము మెయిన్ తీసుకొచ్చారు కాబట్టి పిల్లల విషయంలో కొద్దిగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. అతను మాకు నెలకి సంవత్సరానికి 18,000 ఇచ్చారు మాలాంటి మహిళలకి. 18,000 ఇస్తే 18,000 మేము ఏదో బతుకులో బారాలో మేకలో కోలో చేసుకునేవాళ్ళము. గవర్నమెంట్లో ఏది బాగుందంటే ఇప్పుడు 10 పనికి మేము వస్తున్నాము. 2 వారాలు 3 వారాలు ఒకసారి పడుతుంది. ఈ పడిన డబ్బుకి మేము ఉపయోగించుకొని 10 పనికి 2 పూటలు చేస్తున్నాము. మరి జగన్ పరిపాలనప్పుడల్లంతా మాలాటోళ్ళకి చెయ్యోతలని ఇవన్నీ అవన్నీ వేసేవారు. మరి ఇప్పుడైనా మహిళలకు 1,500 నెలకు వేస్తామనేసి అంటున్నారు. మాలాంటి మహిళలకి వేయడం లేదు. డోర్ డెలివరీ అనేసి అన్నాడు. ఒక డోర్ డెలివరీ చేసేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలంటే ఈ వర్షాకాలం మేము ఎక్కడికి వెళ్తాము? వాహనాల్లో వచ్చినవే మంచివండి. మరి డిపోలోని ఇస్తే మరి మాలాంటి ముసలి వెళ్ళి మోసుకు రాగలమా? కాలు రాని వాళ్ళు చెయ్యి రాని వాళ్ళు ఉంటారు. మాలాంటి ముసలి వెళ్ళి మోసుకు రాలేము.